పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లికి చెందినటువంటి తను సాధు సంగీత ఇక్కడ విగతజీవిగా మారడము, తను ఎందుకు బలవన్న మరణానికి పాల్పడిందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తను ట్రైనింగ్లో ఉన్నప్పుడు శిక్షణ ఇచ్చినటువంటి పీటీసీ ఇక్కడ కాశీరామ్ సార్ని ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకు మహిళల్లో ఇట్లాంటి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళలో ఇంత మానసిక దౌర్బల్యం ఎందుకు వస్తుందన్నటువంటి కోణంలో కూడా చాలా ఆలోచిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాశీరామ్ గారు వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మహిళా కానిస్టేబుల్ యొక్క భవిష్యత్తు కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి అంటున్నారు. భరోసా కల్పించినటువంటి కానిస్టేబుల్కే ఇట్లాంటి భరోసా లేని దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతున్న కూడా ఆందోళన కలుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఇది బాధాకరం, చాలా విచారకరం. ఇది అంటే దీన్ని మనం మాటల్లో చెప్పలేంది. ఇది పెయిన్ని అంటే ఈ పెయిన్ ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ పెయిన్ని మనం దాన్ని ఎంత లోతుకు పోయినా కూడా మనకు అర్థం కాదు అది. ఎందుకంటే వాళ్ళకు అర్థమవుతుంటుంది. తల్లిదండ్రులు కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. ఒక ఆడబిడ్డను వాళ్ళు చదివించి ఒక ఉద్యోగం వరకు తీసుకొచ్చారంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సాక్రిఫైస్ ఉంటుంది. ఒక ఆడబిడ్డ పోలీసు ఉద్యోగం రావాలంటే ఎన్ని హడిల్స్ ఉంటాయి. అన్నిటిని బ్రేక్ చేసుకొని ఒక ఆడబిడ్డ యూనిఫామ్ వేసుకున్నది. సడన్గా వాళ్ళు డెత్ కావడం అనేది చాలా బాధాకరము. ఇది అంటే పోలీసులో ఉన్న వైఫల్యము దీన్ని మనం చెప్పలేము. కానీ ఫస్ట్ ఒక ఆడబిడ్డ కూడా తను స్ట్రాంగ్ ఉండాలి. యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకుందంటేనే ఆమె స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఆమె వేల మంది ఆడవాళ్లకు భరోసా ఇచ్చే బిడ్డ కాబట్టి ఆమె ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఏ సమస్యలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఉండదు కదా. పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు కోర్టులు ఎందుకు ఉన్నాయి, ఎన్ని సమస్యలు వస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు తన తోటి కొలీగ్ తోటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. మీరు కూడా ఇక్కడ భూపాలపల్లిలో ఇక్కడ మీరు పనిచేసినటువంటి అనుభవం ఉంది, మీకు అంతా ఒక క్లారిటీ ఉంటుంది. మరి అసలు తన ఆరోపణలో నిజం ఎంత, మీరు ఇప్పటివరకు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఒక తాటి ఎయిర్ కానిస్టేబులే తనని ఇక్కడ మానసికంగా శారీరకంగా వేధించాడని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దీని మీద నేను భూపాలపల్లి పోయింది, రీసెంట్లీ పోయింది. దీన్ని నాకు దాని మీద ఐడియా లేదు యాక్చువల్లీ. ఇప్పుడు చనిపోయింది నా ట్రైనింగ్ మా జిల్లాలో చేస్తుంది. మా ఓఎస్డీ గారు మా ఎస్పీ గారు ఇద్దరు నాకు చెప్పి అక్కడికి వెళ్ళండి మీరు అది చూసుకోండి అని చెప్పేసి నన్ను ఇటు పంపించారు. మా ఎస్పీ గారి తరఫున ఇక్కడికి వచ్చినా నేను. అయితే ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓ నరేష్ కుమార్ గారు ఉన్నారు, ఆ పిఎస్కు సంబంధించింది. ఇప్పుడు చనిపోవడం మట్టివాడ పిఎస్లో చనిపోయింది. మట్టివాడ అంటే వరంగల్ కమిషనరేట్లో వస్తుంది. ఇక్కడ మట్టివాడ పిఎస్ వాళ్ళు వీళ్ళు చూస్తారు. సో ఇవన్నీ ఎంక్వైరీలో వస్తుంది. ఇప్పుడు మనం తొందరపడి మాట్లాడుకునే పద్ధతి కాదు ఇది. సో ఇవన్నీ ఎంక్వైరీలో వస్తుంది. ఇవి నిందితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగిందా? ఇక అది నడుస్తుంది. ఇక దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. అది అవన్నీ ఏదున్నా తీసుకుంటారు. ఇప్పుడు ఇంత ఒక ఆడబిడ్డ మన పోలీస్ డిపార్ట్మెంట్లో చనిపోవడం కానీ మాకు ఛాలెంజింగ్ కదా. అది మీకంటే కూడా మాకు ఛాలెంజింగ్. ఇది మాకు అతిపెద్ద ఇది కదా. ఇప్పుడు దాన్ని ఛాలెంజింగ్ తీసుకుంటాం. రీసెంట్గా చూసినట్లయితే ఒక సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కమిషనరేట్ పరిధిలో అంటే సంగీతతో సహా 4 మహిళా కానిస్టేబుల్లే ఇక్కడ విగత జీవులుగా మారినరు. మరి వీళ్ళే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటుందంటే అసలు ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో? మరి మామూలు వాళ్ళకి రక్షణ ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆందోళన కూడా మహిళలు వారి బాధితుల బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సార్ దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఇది ఒక మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి. ఇప్పుడు విమెన్ ఏదైనా ఫస్ట్ అంటే నేను వాళ్ళకు క్లాస్లో కూడా చెప్పేటోను. నేను మీ కాళ్ళకున్న హీల్స్ చెప్పులను మీరు గోడకు ఇసిరేసి కొట్టి మీ కాళ్ళకు బూట్లు వేసుకున్నప్పుడే మీరు అత్యంత బలవంతురాలు, అంటే ఒక బలిష్టమైన మహిళలు. మీరు ఈ సొసైటీలో స్ట్రాంగ్ ఉమెన్. మీరు అంటే ఈ ఉమెన్ అన్నిటికీ కూడా భద్రత కల్పించే ఆడబిడ్డవేను. మీరే స్ట్రాంగ్ ఉండాలి, మీరు వీక్ కావద్దు. ఏ సమస్య ఉన్నా ఏం జరిగినా కూడా వాటిని నువ్వు ఎదురొడ్డి కొట్లాడేటట్టు ఉండాలి. ఆ సమస్య ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు చట్టరీత్యా తీసుకోవచ్చు. మన పై ఆఫీసర్స్ ఉంటారు, అది ఆ పై ఆఫీసర్ చెప్పినా కూడా వెంటనే పనిష్మెంట్స్ ఉంటాయి. మా దాంట్లో అంత ఈజీ ఏమి ఉండదు. ఈ విషయాన్ని మనం పై ఆఫీసర్ తీసుకున్నప్పుడు దాని మీద చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. మరి అమ్మాయి చెప్పడంలో ఏమైనా ఇబ్బంది పడ్డదేమో, వాళ్ళ ఫ్రెండ్స్లో పంచుకోవడంలో ఇబ్బంది పడ్డదేమో, ఇంట్లో షేర్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డదు. కొంతమంది ఏంటంటే చెప్పుకుంటే ఏమవుతుందని ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ బాధలన్నీ కడుపులో దాచుకొని లాస్ట్కి అట్లా అయిపోయిందేమో. కానీ అట్లా కాకూడదని నా బాధ ఇప్పుడు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చదువుతారు కానీ అందరికి ఉద్యోగాలు రావు, ఏ ఒక్కరికి వస్తుంది. ఆ తల్లి వేరే యూనిఫామ్లో చూసి ఇప్పుడు ఎంతో బాధపడుతుంది, నా బిడ్డ ఇట్లా ఉండేది ఇట్లా అయిందని. ఇదంతా కడుపు కోత, వాళ్ళకి మిగిలిచిపోతారు. పిల్లలకు తల్లి ఉండదు, వాళ్ళకు అమ్మ నాన్నకేమో బిడ్డ కోల్పోయినట్టు. అందరికీ బాధే, ఒక చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఇట్లా ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సూసైడ్ కోసం అటు పోవద్దు. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల్లో మీరు ఎవరికైనా మీ పై ఆఫీసర్లకైనా మీరు ఫిర్యాదు చేసుకుంటే అట్లా కావచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పోలీసులకు కానీ లేకుంటే మన సమాజానికి కానీ ఆడబిడ్డలందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి. అందరూ మనుషులు సమానంగా ఉండరమ్మా. మా అత్తలు ఉంటారు, మామ పాత్రలు ఉంటాయి, చాలా రకరకాల పాత్రలు ఉంటాయి దీంట్లో. అన్నీ చూసినాయే కదా.
ఇవి అన్నిటిని మీరు అన్నిటినీ తీసుకొచ్చి ఆ సమస్యలు ఏమన్నా కూడా పరిష్కరించుకొని పోవాలి, లేకపోతే పై ఆఫీసర్ దృష్టికి తీసుకుపోవాలి. సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్లోనే గతంలో కూడా స్టేషన్ కన్పూర్లో పనిచేసింది, అక్కడ నుంచి అక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడికి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నానని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో తను రెండు దగ్గర కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం దీంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అసలు భద్రత ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళే నిందితులుగా కూడా ఉంటున్నటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. మరి న్యాయం జరుగుతుందా లేదన్నట్టు ఒక డౌట్ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. మరి జరుగుతుందంటారా సార్? న్యాయం 100% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మా పోలీస్ బిడ్డే కదా చనిపోయింది. అటువైపు ఉన్నటువంటి వాళ్ళు నిందితులు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు కదా సార్. అట్లా ఏముండదు. అట్లా ఇది మోస్ట్ ఛాలెంజింగ్, మాకే ఛాలెంజింగ్ కదా ఇది. అట్లా ఏముండదు. దాన్ని 100% న్యాయం జరిగేటట్టే చట్టం పనిచేస్తుంది, కానీ ఎవరికో చుట్టం లెక్క వివరించడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ బాధితులు నిందితులు ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్కు చెందినటువంటి వాళ్ళు కాబట్టి నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదన్నటువంటి విషయము 100% బాధితురాలకి న్యాయం చేస్తుందామన్నటువంటి ఒక భరోసా మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ స్ట్రైక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ కింది స్థాయి అధికారులను కూడా ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడ పంపించారు. ఇక్కడ జరుగుతున్నది ఉద్యోగం మాత్రం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అక్కడ తను బలవన్మరానికి పాల్పడింది మాత్రం మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి కొంత ఈ గ్యాప్లో కొంత లేట్ జాప్యం కావడం కొంత సహజమే. కాబట్టి నిందితులకు మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు విధిస్తాము, బాధితులకు న్యాయం చేస్తామన్నటువంటి ఒక భరోసా మాత్రం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.